ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మీరు ఎంతగానో ధన్యులై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచం మొత్తం జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఈ రోజు మనము ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యమును యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానించబోతున్నాం. అక్కడ ఇలాగ రాయబడి ఉంది, మనకు ఒక శిశువు పుట్టినాడు, మనకు ఒక కుమారుడు ఇవ్వబడినాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ చూస్తే యెషయా ప్రవక్త ఈ మాటలు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఆ సందర్భంలో అంధకారంలో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆశ లేకోకుండా ఉన్నటువంటి సందర్భం. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజులు, పరిపాలించినటువంటి రాజులు అందరూ కూడా భయంకు గురైనటువంటి సందర్భం అది. అంతేకాదు రాజులు విఫలమైనటువంటి సందర్భము, ప్రజలు నిజమైన రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు భవిష్యత్తును గురించి ఇశ్రాయేలు ప్రజలకి ఆశని ప్రకటిస్తూ ఉన్నాడు. అది మెస్సయ్య వస్తాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మెస్సయ్య అనగా యేసుక్రీస్తు గురించే ఆయన రాయటం జరిగినది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక శిశువు పుట్టినాడు. యేసు దేవుడే అయినా కూడా మనలాగా శిశువుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన దగ్గరకు వచ్చాడు, పేదవారి ఇంట్లో ఉన్నాడు, గొర్రెల కాపర్ల మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద మిరాకిల్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటంటే, దేవుడు సృష్టించేసిన దేవుడు, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు, నక్షత్రాలు చేసిన దేవుడు, ఎంత పెద్ద దేవుడు అంత చిన్న గర్భంలోని ప్రవేశించడము ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యమో చూడండి. చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాదు మనకు ఒక కుమారుడు ఇవ్వబడినాడు అంటే, కుమారుడు అనగా దేవుని యొక్క బహుమతి. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపాల కోసం దేవుడు తన కుమారుడిని ఇచ్చాడు అని మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుననే మాటను చూస్తా ఉంటాం. సో ఇక్కడ మనం చదివినటువంటి మాటలు ఆయన భుజముల మీద రాజ్యభారముండును అనే మాటను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో మొదటిగా చూస్తే అంటే మన జీవిత భారాలు కాదు, మన జీవిత భారాలంటే చేసేటువంటి పనులు ఈ భారాలే అనుకుంటారు, లేదా ప్రభుత్వ భారాలు కాదు. మన యేసు భుజముల మీద అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని మోయగల ఆయన ఏకైక రాజు అయి ఉన్నాడు. మన జీవితాన్ని మోసేవాడుగా ఉన్నాడు. ఫిజికల్ గా కనిపించేటువంటి కాకోకుండా నీ ఆత్మను రక్షించేవాడుగా అయి ఉన్నాడు. సో అందుకనే ఆయన రాజ్యము ఇక్కడ లేదు, ఆయన రాజ్యము పరలోకములో మన కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ఇచ్చిన 5 గొప్ప నామాలను మనం చూస్తున్నాము. వాటిలో మొదటిది ఇక్కడ చూస్తున్నాము, ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్ లో వండర్ఫుల్ అని ఉంది, ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆయన జననం ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన అద్భుతాలు ఆశ్చర్యం. ఎందుకు చెప్తున్నానంటే వండర్ఫుల్ ఎందుకనంటే ఆయన జననం. చూడండి, ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక సరి అయినటువంటి అవగాహన లేని ఒక స్వామీజీ, చిన్నజీయర్ స్వామి అనే ఆయన అంటున్నాడు, ఏంట్రా కన్యక గర్భము ధరించడం ఏంట్రా, ఎక్కడైనా ఉందా ఇదే అని అన్నాడు. ఎంత భయంకరమైనటువంటి అంటే మతాన్ని టచ్ చేయకూడదనే వ్యక్తి మతాన్ని టచ్ చేయకూడదు, మన మతాన్ని కదిలిస్తే నాలుకలు కొయ్యాలని చెప్పినటువంటి ఈ వ్యక్తి చిన్నజీయర్ స్వామి మరి మన తల్లిని, యేసు ప్రభు తల్లి అంటే మన తల్లే కదా, మరి మన తల్లిని కదిలించాడు. అతను ఎందుకు కాకూడదు? తల్లి కన్య గర్భవతి ఎందుకు కాకూడదు? చూడండి, ఒకసారి సరోగతి అని అంటారు, అంటే అద్దె గర్భమును తీసుకుంటారు. సినిమా యాక్టర్లు వీళ్ళు ఉన్నారనుకోండి, ఉదాహరణకి వారి బ్యూటీ తగ్గుతుందని ఒక అద్దె గర్భమును తీసుకొని వారికి ఒక 10 లక్షలు ఇస్తామని ఒక స్టాంపు మీద రాసుకొని వారి బంధువులు ఒక గర్భం తీసుకొని వారు పిల్లలకు అంటారు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడంటే దేవుడికి అసాధ్యమా? పురుషుడు లేకోకుండా స్త్రీ ద్వారా గర్భం దాల్చడం అనేది అది సాధ్యమే దేవునికి. ఇంకా చెప్పాలనుకుంటే టెస్ట్ బేబీస్ వచ్చినాయి, పురుషుడు కలయిక లేకోకుండా ఒక బాక్స్ లో తీసుకొని, ఈ మనిషికి ఇంత టెక్నాలజీ వచ్చింది,
దేవుడిచ్చినటువంటి జ్ఞానం చూసుకొని నువ్వు ఎంత చేస్తున్నావే, మరి దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి? ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫిజికల్ గా కలిస్తేనే, స్త్రీ పురుషుడు కలిస్తేనే ఒక బేబీ అనేది వస్తుంది అని అనుకుంటే, ఉదాహరణకి కోడి ఉంది, పుంజు ఉంది, అవి ఎలాంటిది ఉండదు, జస్ట్ అది టచ్ అవటం వల్లే దానికి ఎలా వస్తుంది, కోడి గుడ్డు వస్తుంది, గుడ్డు తర్వాత పిల్ల వస్తుంది. ఇది మిరాకిల్. దేవునికి స్తోత్రం. ఇలాంటి జ్ఞానము, ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చినటువంటి ప్రభువు, ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చిన ప్రభువుకి ఒక మరియలోనికి, కన్య అయిన మరియలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశపెట్టడము చాలా తేలికైన పని. ఇది వారికి తెలియట్లేదు. మనం ఎప్పుడైనా అన్నామా, ఒరే మనిషి తలకాయ తీసి ఏరుగు తలకాయ ఇది సాధ్యమా అని మనం అనగలమా? మనం అనట్లేదు. మనం శివుడు ఎలా వచ్చాడని మనం అనట్లేదు. భక్తులు ఎలా వచ్చారు, లేదా వాళ్ళు దేవుళ్ళని ఎలా వచ్చారని మనం అనట్లేదు. ఇది ఎలా సాధ్యమని మనం అనట్లేదు. వారిని కదిలిస్తే వారి కోపం వస్తుంది. మనం కదిలించకపోయినా మనల్ని కదిలిస్తూ ఉన్నారు. అయినా కూడా మనం వారిని దేవుడు దీవించాలనే కోరుకుంటున్నాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జననం ఆశ్చర్యమైంది, ఆయన జీవితము ఆశ్చర్యమై ఉన్నది. ఆయన జీవితం ఎందుకు ఆశ్చర్యం అన్నాను తెలుసా? ఆయన మొట్టమొదటి సేవ ప్రారంభించినప్పుడు, ద్రాక్షారసం అయినప్పుడు నీళ్లని ద్రాక్షారసంగా మార్చడం, ఇది గొప్ప ఆశ్చర్యం. ఎవరైనా చేయగలరా? నీళ్ళని ద్రాక్షారసంగా మార్చటమే కాదు, నీళ్ల మీద నడిచినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. చనిపోయినటువంటి వారిని లేపినటువంటి వ్యక్తి, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కుష్టి రోగునికి స్వస్థతనిచ్చాడు, పుట్టుకతో కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు. ఇది నువ్వు ఎక్కడా కూడా చూసినా ఎవరు చేసినట్లా కూడా మనకి అంత కనిపించదు. ఇది బహు ఆశ్చర్యము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన జీవితం ఆశ్చర్యం. ఆయన జీవితంలో కామ క్రోధ మద మత్సరాన్ని జయించాడు. ఆయన పాపము లేనివాడు ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటిది ప్రతిదీ కూడా అద్భుతం. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ సమయం లేదని నేను ముందుకు వెళుతున్నాను. తర్వాత ఆలోచనకర్త. రెండోది ఏంటి? ఆయన మన పేరులో ఆలోచనకర్త, కౌన్సిలర్. దేవునికి స్తోత్రం. మనకి ఎవరు సలహాలు ఇస్తారు? ఉదాహరణకి ఫ్రెండ్స్ ఇస్తారు, లేదా కొన్నిసార్లు వాట్సాప్ స్టేటస్ లో పెడతాము అయ్యో సలహాలు. కానీ యేసు ఇచ్చే సలహా మాత్రం తప్పక నెరవేరింది. దేవునికి స్తోత్రం. అయోమయంలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారే సరైన మార్గదర్శి. ఆమేన్. అయోమయంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారికి ఆయన ఆలోచన ఇచ్చాడు. దేవుణ్ణి తెలుసుకోవాలని, నరకం ఉంది, పరలోకం ఉంది, నువ్వు తప్పు చేయొద్దు, మంచి చేయాలని ఆయన ఒక కౌన్సిలర్ గా ఉండి మనలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనకర్త. మూడో పాయింట్, బలవంతుడైన దేవుడు. దీన్ని ఇంగ్లీష్ లో మైటీ గాడ్ అంటాడు. యేసు కేవలం మంచి మనిషి కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. కొంతమంది మనిషి అని అనుకుంటున్నారు. మనిషి మాత్రమే కాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎలా చెప్పగలమంటే ఆయన నడుస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు వణికినాయి. దేవునికి స్తోత్రం. దెయ్యాలు గడగడ వణికాయి. ఆ ఊరు వస్తే మా ఊరు రావద్దు, నువ్వు వెళ్ళిపో అని అన్నాయి దెయ్యాలు. ఆయన సర్వశక్తిమంతుడని ఒప్పుకున్నాయి. అంతేకాదు తర్వాత మరణం ఓడిపోయింది. ఈ లోకంలో చాలా మంది పుట్టిన తర్వాత బ్రతకటానికి ఉంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించటానికి కోసమే పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణించటం కోసమే పుట్టాడు. చాలా మంది అనుకుంటారు 3 మేకులు పిక్కోలేకపోయాడు, ఈయనే దేవుడు అని అనుకుంటారు. సహోదరుడా, ఆయన వచ్చిందే మరణించడానికి. 3 మేకులు తీయటం నీకు ప్రాముఖ్యమా? చనిపోయి లెగవటం గొప్ప విషయమా? చరిత్రలో ఏదైనా గాయాన్ని స్వస్థత పరుచుకున్న వాళ్ళు ఉన్నారేమో, కానీ చచ్చిపోయి లేచిన వారు ఎవరు లేరు. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాలు చేసినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. 4వ పేరు నిత్యుడైన తండ్రి, ఎవర్ లాస్టింగ్. భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ప్రేమ మారిపోవచ్చేమో, కానీ ఆయన మారేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభు ఎప్పటికీ విడిచిపెట్టాడు, ఎప్పటికీ నేను ప్రేమిస్తానంటాడు. 5వ పాయింట్, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీసెస్. ఈ శాంతి అనేది డబ్బుతో రాదు, పదవితో రాదు. చాలా మంది సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు మనశ్శాంతి లేక డ్రింక్ కి, ఆల్కహాల్ కి, వీటికి బానిసలు అయిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి డబ్బు ఉంది, డబ్బున్న సూసైడ్ చేసుకుంటున్నారు. 10 మంది రాజకీయ నాయకులు అయినా కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. యేసు ఇచ్చే శాంతి హృదయానికి, ఆత్మకి, జీవితానికి. దేవునికి స్తోత్రం.
యోహాను సువార్త 14:27 ఉంది, లోకం ఇచ్చే శాంతిని నేను ఇవ్వను అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. శిశువు పుట్టాడు, క్రిస్మస్, దేవునికి స్తోత్రం. రాజు అయ్యాడు ఆయన, శిశువుగా వచ్చిన వాడు రక్షకుడుగా మరణించాడు, రాజుగా తిరిగి వస్తాడు మరలా ఆయన మనకి. నీ భారం ఎక్కువ, ఆయన భుజముల మీద వేయమని అడుగుతున్నాడు. నీకు సలహా కావాలా? ఆలోచన కర్త అయినటువంటి దేవుని యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. శాంతి కావాలా? సమాధానపతి అయినటువంటి దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. యేసు అంటే కేవలం పండగ కాదు, యేసు అంటే జీవితం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అనగా పండగగా ఆచరిస్తున్నారు చాలా మంది, కానీ ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయనే మన జీవితం, ఆయనే మన లైఫ్, ఆయనే మన జీవం అన్నాడు. ఒకవేళ కష్టాల్లో ఉన్నారేమో, బాధల్లో ఉన్నారేమో, ఇప్పటి వరకు తెలియనటువంటి వాటికి మొక్కుతున్నారేమో, ఇప్పటి వరకు చీకట్లో జీవిస్తున్నారేమో, నాకు తెలియదు. ఈ దేవుణ్ణి నువ్వు పిలిస్తే ఈయన పలుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుణ్ణి నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన. ఎక్కడ చూసినా నువ్వు దేవుళ్ళని పిలువబడేవారు పిలిస్తే పలుకున్నట్టుగా ఎక్కడ లేదు. నువ్వు పిలిస్తే పలుకుతాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చింది ఈ లోకములోనికి మన యొక్క పాప భార శిక్షను తొలగించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. శ్లోకం చెప్తుంది కదా, సర్వ పాప పరిహారాలకు రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్తుంది కదా. సర్వ మానవాళి పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. తద్ రక్తం పరమాత్మగా దేవుడిదై ఉండాలి. ఆ రక్తమే పుణ్యదానమునికి మనకు బలిగా ఇచ్చేటివై ఉంటుందని శ్లోకాలు చెప్తూ ఉన్నాయి కదా. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. కేవలం నువ్వు నశించకూడదని, నువ్వు మరణంలోనికి వెళ్ళకూడదని, నువ్వు చీకటిలోనికి వెళ్ళకూడదని, నువ్వు నరకంలోనికి వెళ్ళకూడదని, నరకమనగా గొప్ప భయంకరమైన యాత్రలోనికి ఉండకూడదని ప్రపంచం యావత్తు కోసమైన ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. కొంతమంది అనుకుంటారు మా దేవుడు కాదని అనుకుంటున్నారు. సహోదరి సహోదరుడు పొరపాటు పడుతున్నావు. నీ లెక్క, నీ క్యాలిక్యులేషన్ పొరపాటు పడుతున్నావు. జ్ఞాపకం చేసుకో, ఒక రోజు ఉంది, చీకట్లోనికి పెడితే వచ్చే రోజు కాదది. అగాధం ఉంది. ఈ రోజుల్లో నీకు ఏదన్నా కావాలనుకుంటే, ఏదైనా మిస్ అయింది అనుకుంటే ఎంత క్యూలో నుంచి ఉంటావు. వాటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? రక్షణ లేకపోతే నరకంలోనికి వెళ్ళాలి, చీకట్లోనికి వెళ్ళాలి. ఆ చీకట్లోనికి వెళ్ళకూడదని ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకెళ్ళడానికి వెలుగులాగా ఆయన ఇక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అన్నాడు. ఆ సమాధానాన్ని ప్రభువే ఇచ్చాడు మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమాధానం ఇచ్చాడు, కుటుంబాల్లో సమాధానం ఇచ్చాడు, మనకి నెమ్మదిని ఇచ్చాడు. ఆయనే మన నిరీక్షణ. ఇప్పటికైనా నువ్వు ప్రభు తెలుసుకోకుండా నువ్వు పై ఉంటే, హలో బ్రదర్ అండ్ సిస్టర్, నీకు ఒక హెచ్చరిక దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసమే వచ్చాడు. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన మాట్లాడతాడు తెలుసా. నీకు ఎప్పుడైనా శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్న, కష్టాల్లో ఉన్నా, నువ్వు ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. నీ జీవితం మొత్తం మార్చేస్తాడు, నీ కథ మొత్తం మార్చేస్తాడు. ఈ లోకంలో ఎవరు నీ జీవితాన్ని మార్చలేరు. ఈ లోకంలో ఎవరు నేను స్వర్గానికి తీసుకెళ్ళలేరు, కానీ నువ్వు మాత్రమే తీసుకెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పుట్టేయడానికి ఆధారాలు ఉన్నాయండి. రాయిట్ అనేటువంటి ఆయన నోవాహు ఓడ కనుగొనబడటం చూశాడు. ఆయన అంతటా తాకపోకుండా యేసు ప్రభు వారి యొక్క సులువు చేసినటువంటి గొలియాతు కొండ దగ్గర ఉన్నటువంటి ఆ రక్తం యొక్క మరకలు మందసం మీద పడ్డటువంటి శాంపిల్ టెస్ట్ చేశాడండి. దానిలో మనిషికి ఊహకు అందనటువంటి రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ రక్తంలో ఇప్పటికీ జీవం ఉందంట. దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఇప్పటికీ సజీవంగా దానిలో కణాలు బ్రతికే ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. అది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఒక రక్తం మహా అయితే 1-2 గంటల్లో దానిలో ఉన్న కణాలు చనిపోతా ఉంటాయి, బయటికి తీసేస్తే, కూలింగ్ లేకపోతే. బట్ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం 2025 సంవత్సరాల క్రితం ఆయన చిందించిన రక్తం యొక్క శాంపిల్, ఆయన యొక్క గుడ్డ యొక్క క్లాత్ ని వాటర్ లో ఉంచి ఆ వాటర్ ని టెస్ట్ చేస్తే, రక్తం యొక్క శాంపిల్ టెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఇప్పటికీ జీవంగా ఉన్నాయంట దానిలో కణాలు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఒక బేబీ పుట్టాలంటే 46 క్రోమోజోములు కావాలి. స్త్రీ నుంచి 23 క్రోమోజోములు,
పురుషుడి నుంచి 23 క్రోమోజోములు, 46 క్రోమోజోములు కలిపితే ఒక బేబీ వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి యొక్క రక్తంలో 24 క్రోమోజోములు ఉన్నాయి. 23 తల్లి క్రోమోజోములు అయితే ఒక క్రోమోజోము పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాంటి సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి. నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి, దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీకు ఆశ కలిగి ఉంటే గూగుల్లో సెర్చ్ చేయి. నువ్వు అవసరమైతే హూ ఇస్ గాడ్ అని, వై ఇస్ గాడ్ అని నువ్వు సెర్చ్ చేయి. దేవుడు ఎందుకు కావాలి, దేవుడు ఎవరు, ఇలాంటి నువ్వు ఎన్నో ఆలోచన నీకు పుట్టిస్తా ఉన్నాడంటే, హలో బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నీలో ఉన్నాడు. నీతో ఉండటమే కాదు, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నువ్వు చీకటిలోనికి వెళ్ళకూడదని ఆయన నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీతో, నాతో, మనందరితో ఈ క్రిస్మస్ దినం రోజు మాట్లాడుతున్నాడు. ఆయన హృదయంలోకి చేర్చుకోవాలి. పాపంతో ఉంటే, మనం పాపంతో జీవిస్తే, మాట మారకపోతే, చూపు మారకపోతే, క్రియలు మారకపోతే, ఇంకా నువ్వు దేవుడు కావాలి, లోకం కావాలి, ఇంకా నువ్వు దేవుడు కావాలి, వేరే కావాలి, ఇంకా నువ్వు దేవుడు కావాలి, లోకంలో ఉంటాం, వేరే కావాలి, ఇవి కావాలని జీవిస్తే కనుక చాలా ఇబ్బంది పడతాం మనం. అలా ఉండొద్దు. ఏమైనా ఉంటే, హృదయంలో ఏమైనా ఉంటే, గృహంలో ఏమైనా ఉంటే, మన హృదయంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసేసుకోవాలి. దేవుని నిజంగా ఆరాధించే వారుగా ఉండాలి. మనం దేవుని నిజంగా హత్తుకునేటువంటి వారుగా ఉండాలి. ఆయన కేవలం నీ నా కోసమే, మన పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఆలోచన కావాలా, నేను ఇస్తానంటున్నాడు. బలహీనలై ఉన్నారా, నేను బలాన్ని ఇస్తానంటున్నాడు ప్రభు. అలాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అలాంటి ప్రభువుని నువ్వు ఆహ్వానించాలని. నీ భారం ఎక్కువైనా ఆయన భుజముల మీద మోస్తాడు. నీకు సలహా కావాలన్నా ఆయన ఆలోచన ఇస్తాడు. శాంతి లేదా నీకు, ఆయన సమాధానం నీకు ఇస్తానంటున్నాడు. అటు దేవుణ్ణి కలిగి మనందరం జీవించాలి. ఆయన ఈ లోకానికి వచ్చి మన యొక్క జీవితంని మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మరణంలో ఉన్న మనిషిని జీవంలోనికి తీసుకొచ్చాడండి ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రభువుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అట్టి కృప ధన్యత మనందరికి ఉండాలి. క్రిస్మస్ సందర్భంగా మనం మన జీవితాలను పరీక్షించుకుందాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎలా ఉన్నాం, మన భక్తి ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం ఏదైనా విషయంలో పాపాన్ని జయించలేకపోతున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చాలా మంది సందర్భాల్లో నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, ఒక సీక్రెట్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనిషి ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాడు? వాక్యం బాగా వింటున్నారు, వాక్యం బాగా చదువుతున్నారు, పాటలు బాగా పాడుతున్నారు, దైవికమైనటువంటి బిడ్డలే బాగా ఉంటున్నారు, కానీ పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు? ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. పాపాన్ని జయించాలంటే చాలా కష్టం అనుకుంటున్నారు. ఎలా నా కంట్రోల్ అవుతున్నా, కోపము, దొంగతనము, అబద్ధాలు, లేదా అన్నీ చేస్తున్నాను, దేవుళ్ళలో ఉంటున్నాను, ఎలాగా నా పరిస్థితి, ఎలా వీటి నుంచి నేను బయటపడాలంటే ఎలా? చెడ్డ కళ్ళు, చెడ్డ తలంపులు, విపరీతంగా ఫోన్లో వ్యర్థమైన చూడటం, ఇలాంటి ఎందుకు నా కంట్రోల్ కావటం లేదు? నేను ప్రార్థనకు వస్తున్నానే, బైబిల్ చదువుతున్నానే, పాటలు పాడుతున్నానే, బాగుంటున్నానే, నేను ఎందుకు వీటిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను అని మనిషి బాధపడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. వాటి నుంచి నువ్వు బయటపడాలంటే నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను. నోటితో పలకటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే జయించాలనుకుంటున్నావో దాన్ని నోటితో పలకాలి. ఉదాహరణకి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నానుడు ఉంది. ఏంటో తెలుసని? నువ్వేదన్నా మంచి చేయాలనుకున్నా, ఏదన్నా అలవాటు మానేసేటప్పుడు నలుగురు చెప్పి మానేరా అని అంటారు. ఎందుకంటారు? రేపు అది మరలా నువ్వు చేసావనుకో, వాళ్ళు నీకు బుద్ధుందా, ఎందుకు చేస్తావు ఈ పని అని అంటారని నలుగురికి చెప్పి మానేయమని అంటారు. అది ఎలాగుందో అలాగే మన నోటితో మనం రిలీజ్ చేయాలి వర్డ్. ఉదాహరణకి దేవుడు నిన్ను కాపాడుతాడు అనే మాట ఉంది. నువ్వు మనసులో అనుకోవటం కాదు, నోటితో డెలివరీ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు నన్ను భద్రపరుస్తాడు, ఇది మాట ఉంది. ఆ మాటను పట్టుకొని నువ్వేమన్నా తెలుసా? యేసు ప్రభు వారు నన్ను భద్రపరుస్తున్నారు, నా చూపుని భద్రపరుస్తున్నారు, నా చెవుల్ని, నా నోరుని, నా మాటని అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో, ఓ యేసు ప్రభువా నేను నథింగ్ అయ్యా, నేను కాదు ప్రభువా నీవే అని ఎప్పుడైతే నోటితో పలుకుతావో, నోటితో పలకటం వల్ల
అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. చాలా మందికి మారాలని ఆశ ఉంటుంది కానీ నోటితో పలకరు. నోటితో పలకపోకుండా ఉండటం వల్ల ఇంకా అదే భక్తిహీనత, ఇంకా బలహీనలై ఉంటున్నారు. ఆత్మలో శక్తి లేకుండా ఉంటున్నారు. చిన్న టెన్షన్ కే లేదా చిన్న టెంప్టేషన్స్ కే, చిన్న చిన్న బలహీనతలకే పడిపోతూ ఉన్నారు. మీరు పడిపోకుండా ఉండాలంటే చెప్తున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నోటితో పలకటం అలవాటు చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నోటితో పలకాలి, నోటితో పలకాలి. యేసుక్రీస్తు ప్రభువు గురించి నోటితో పలకాలి. పరిశుద్ధాత్ముడు అప్పుడు నీలో ఉంటాడు కనుక యేసుక్రీస్తు ప్రభువా, నేను నట్టి ఈ రోజు నన్ను దీవించు, నా సమయాన్ని దీవించు, ఈ రోజు నేను చేసే ప్రతి ఒక్క పనిని దీవించని నోటితో పలకాలి. నోటితో పలకటం వల్ల విశ్వాసం అనే దాన్ని ఫోకస్ చేయాలి. నువ్వు ఏదైతే పలికావో ఆ మాట మీద ఈ రెండు కనెక్ట్ అవటం వల్ల నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. దేవునికి స్తోత్రం. మన మైండ్ పరిశుద్ధాత్ముడు రెండు ఏకమైతే నువ్వు సెట్ రైట్ అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. సో అలాగా మనం పాపాన్ని జయించగలము, అలాగా పాపాన్ని జయించగలము. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అంతకు ముందు దేవుడు తన బిడ్డలతో స్వరం ద్వారా మాట్లాడాడు. తర్వాత దేవుడే తన కుమారుడు రూపంలో వచ్చాడు. అంతేకాదు దూరం ఎక్కువైందని ఆయన వెళ్ళి మరలా ఆయనే పరిశుద్ధాత్మ రూపంలో మనలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 3 stages in 1 form. ఒక తాటికాయలో 3 ముంజులు ఉన్నట్టుగా దేవుడు 3 క్యారెక్టరిస్టిక్స్ ఫాలో అయ్యాడు. 3 క్యారెక్టరిస్టిక్స్ ఆయన మన ఎడలు చూపించాడు. ప్రవక్తలతో మాట్లాడాడు, భక్తులతో మాట్లాడాడు, శిష్యులతో నడిచాడు. ఈ రోజు ఎక్కడున్నాడో తెలుసా? ప్రభు మన హృదయంలో ఉన్నాడు. ఆమేన్. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మన పాపాలను ఒప్పింపజేస్తాడు. దేవుడు చాలా మంది 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు అని అనుకుంటున్నారు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు ఎంటర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనలో ఉండి మన పాపాలను ఒప్పిస్తాడు. ఒకవేళ నువ్వు బాధపడ్డావు అనుకో, నువ్వు దిగులుగా ఉన్నావు అనుకో, చింతలో ఉన్నావు అనుకో, రోగములో ఉన్నావు అనుకో, ఆయన నీకు బలాన్ని ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని, ఏదో ఒక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడాలని అనేక విధాలుగా నీకు ఏదో ఒకటి చేయాలని పరిశుద్ధాత్ముడే నీలో ఉండి కార్యం చేస్తాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండటం వల్లే నువ్వు ఇక్కడికి రాగలిగావు. ఆ పరిశుద్ధాత్ముడే నీకు బోధిస్తాడు, నిన్ను అనేక విధాలుగా నడిపిస్తాడు. ఇంకా తప్పు చేస్తే శిక్షించేలాగా కూడా చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పుట్టారు అని అనుకుంటున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో పుట్టాడు అనుకుంటున్నావు. ఈ మాటలు విని దేవుని నువ్వు స్వీకరిస్తే అక్కడ కాదు ప్రభువు పుట్టింది, నీ హృదయంలో పుడతాడు. ఆమేన్. ఇదే క్రిస్మస్ సందేశం. ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. అలాగూ నీవు ఎప్పుడైతే ఆయన ఆహ్వానిస్తావు. ఆమేన్. ఆ రీతిగా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో పుట్టాలని, పండగ క్రైస్తవులుగా కాకోకుండా ఇంటి క్రైస్తవులు, పంటి క్రైస్తవులు, వస్త్ర క్రైస్తవులు లాగా ఉండకోకుండా మనం క్రీస్తును ధరించుకొని ఆత్మతో, శక్తితో, బలంతో మనం అనేక మందిని ఆ నక్షత్రం ఎలా అయితే జ్ఞానులకు తావు చూపించిందో అనేక మందిని ఇక్కడికి తెచ్చేటువంటి వారుగా, దేవుని సన్నిధికి నడిపించే వారులాగా మనందరినీ ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.